స్టాటిస్టిక్స్లో సెకండ్ వన్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మామూలుగా మనకి ఇచ్చే లెంత్ ఇస్తాడు, అంటే లెంత్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ లెంత్ మన నెంబర్ ఆఫ్ లీవ్స్ని ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్లో ఇది ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే కంటిన్యూస్ కాదు, ఇది నాన్ కంటిన్యూస్. కాబట్టి దీన్ని కంటిన్యూస్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే అప్పర్ ఉందో ఇక్కడ లోయర్ అప్పరు ఈక్వల్ అవ్వాలంటే ఒక 0.5 దీనికి యాడ్ చేయాలి, ఒక 0.5 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనకున్న ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది కరస్పాండింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 12 ఉంది. దీనిలో లోయర్ లిమిట్ ఏది? ఇందులో 145 కరస్పాండింగ్ ఉందేంటి ఇది. దీనికి ఉన్న దానిలో లోయర్ లిమిట్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ అంటే 145 అవ్వాలి. కానీ ఇక్కడ ఈ రెండింటికి కంటిన్యూస్ క్లాస్ కాదు కాబట్టి కంటిన్యూస్ క్లాస్ కింద రావాలి అంటే 140 ఇది ఎలా రాసుకుంటామంటే మనం 118 125.5 అలా రాసుకుంటూ వెళ్తాం. 126.5 126.5 ఇలా రాసుకుంటూ వస్తే ఇక్కడ ఏమవుతుందంటే 144.5 to 152.5 వస్తుంది. దీనిలో లోయర్ క్లాస్ ఏమవుతుందంటే 144.5 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్ ఉంది. ఎన్ అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 40. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 40 వస్తుంది. నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేసుకుంటూ ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వస్తే దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 3 ఉంది. నెక్స్ట్ 3 + 5 8 8 + 9 17 17 + 12 29 29 + 5 34 34 + 4 38 38 + 2 40 ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏది తీసుకుంటామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందో దానికి ముందున్న దాన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 12, దానికి ముందుంది 17 అది. సో నౌ నెక్స్ట్ హెచ్ కావాలి మనకి. ఇచ్చిన ఫార్ములా హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ హైట్ ఆఫ్ ది క్లాస్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక్కోదానికి 9 ఉంది. సో హెచ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఎల్ అంటేనేమో 144.5 ప్లస్ 40/2 మైనస్ 17. సింప్లిఫై చేస్తే 144.5 ప్లస్ 2.5. సో 146.75. మీడియన్ ఏమవుతుంది? 146.75. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో గ్రూప్ డేటాలో థర్డ్ వన్ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్లో ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0/2F1 మైనస్ F1 మైనస్ F0 ఇంటూ హెచ్. అది దీంట్లో ఏంటో చూద్దాం. హెచ్ అంటే లెంత్ ఆఫ్ ది క్లాస్. నెక్స్ట్ ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ అంటే ఏది తీసుకుంటాం అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మోడల్ క్లాస్ కింద తీసుకుంటాం, దాన్ని F1 అంటాం. ఆ మోడల్ క్లాస్కి కరస్పాండింగ్గా ఉన్న లోయర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ ఎల్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది ఏమవుతుందంటే ఎల్ అవుతుంది. నెక్స్ట్ F1 అయిపోయింది. F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, దాన్ని మోడల్ క్లాస్ అంటారు. నెక్స్ట్ F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే ఫ్రీక్వెన్సీ ఏది మోడల్ క్లాస్ ఇదైతే దానికి ప్రిసీడింగ్ ఉంది F0 అంటే 9 అవుతుంది అనమాట. నెక్స్ట్ F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ తర్వాత ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉందో దాన్ని F2 కింద కన్సిడర్ చేస్తాం. ఇంక ఇప్పుడు ఫార్ములాలో చూసుకుంటే మనకి ఎల్ అంటే తెలుసు, లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. 145. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్నే మోడల్ క్లాస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అంటాం. నెక్స్ట్ F0 అంటే దానికి పైన ఉంది, F2 అంటే దానికి కింద ఉంది. ఈ వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం. మోడ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఎస్ 145 ప్లస్ 12 F1 12 మైనస్ 9. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ ఫార్ములా ఏముంది? 2F1 అంటే 2 ఇంటూ 12 మైనస్ 9 మైనస్ 5 ఇంటూ 9. 12 మైనస్ అంటే 3, 12 మైనస్ 9 అంటే 3. సో ఇక్కడ 2 12 24 మైనస్ 14 అంటే 10 వస్తుంది. అంటే 3 ఇంటూ 9 27/10 అంటే 145 ప్లస్ 2.7 అంటే 147.7. మోడ్ ఏమవుతుంది? 147
0.7 అవుతుంది. నెక్స్ట్ మనకి స్టాటిస్టిక్స్లో మోడ్కి మీడియన్కి మీన్కి ఉన్న రిలేషన్ ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడ్ 26 ఇచ్చారు, మీడియన్ 30 ఇచ్చారు. దాని నుంచి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ 2 - 2 మీన్ ఇటు వస్తే ఏమవుతుందంటే 3 మీడియన్ ప్లస్ మోడ్ అటు వెళ్తే మైనస్ మోడ్ అవుతుంది. ఇక్కడ మీన్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీడియన్ ఎంత ఉంది? 30 ఉంది. 3 × 30 మైనస్ మోడ్ అంతా 26 అంటే 90 - 26/2 అంటే 64/2 అంటే 32. అంటే వాల్యూ ఆఫ్ మీన్ ఎంత వచ్చింది? 32. అంటే ఈ రెండిట్లో ఏ వాల్యూ అంటే మీడియన్ తెలిసిన మోడ్ మీడియన్ తెలిసిన మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీడియన్ తెలిసిన మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏవి రెండు తెలిసినా థర్డ్ వన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు.